ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. తిరుపతిలో ఈ ప్లేస్లో విగ్రహాలు ఫ్రీగా ఇస్తారు. ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుడి కట్టుకునే వాళ్ళకి విగ్రహాలు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఈ ప్లేస్లో చదువుకున్న వాళ్ళకి లక్షల్లో డబ్బులు కూడా ఇస్తారండి. అంతేకాదు వాళ్ళకి హాస్టల్, ఫుడ్ అన్నీ ఫ్రీ, బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. స్టూడెంట్స్ చేయవలసిందల్లా ఏంటి అంటే బాగా చదువుకొని 4 years తర్వాత మంచి మార్క్స్తో అందులో పాస్ అవ్వడం మాత్రమే. కోర్స్ మొత్తం 4 years ఉంటుంది. 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో లోకల్గా ఉన్న చాలా టెంపుల్స్కి సైట్ విజిట్ అని ఫ్రీగా టూర్కి కూడా తీసుకెళ్తారు. 4 ఏళ్ళు పూర్తయిపోయాక దేవాదాయ ధర్మాదాయ శాఖలో కానీ టీటీడీకి సంబంధించిన ఏదైనా శిల్ప కళాశాలలో కానీ లెక్చరర్స్ గాను, అలాగే చాలామంది ప్రైవేట్గా వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఈ కాలేజ్ డీటెయిల్స్, విగ్రహాలు ఎలా తీసుకోవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఆ ఫామ్ ఎలా ఉంటుంది, అసలు మనకి డబ్బులు ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగా ఫ్రీగా విగ్రహాలు ఎలా ఇస్తారో తెలుసుకుందాం. విగ్రహాలు గుడిలు కట్టే వాళ్ళకి మాత్రమే ఇస్తారన్నమాట. మీరు ఉండే లొకాలిటీ బట్టి 100% ఫ్రీగా ఇస్తారా, 90% ఫ్రీగా ఇస్తారా, 75% ఆఫ్ ది అమౌంట్ ఫ్రీగా ఇస్తారా అనేది టీటీడీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అప్లికేషన్కి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు గుడి కడుతుంటారు కదా, దాంట్లో గర్భగుడి యొక్క డైమెన్షన్స్ అవి నోట్ చేసుకొని గర్భగుడి యొక్క ఫోటో తీసుకోవాలి. దీంతో పాటు లోకల్గా ఎంఆర్ఓ అప్రూవల్ లెటర్ కూడా మనం తీసుకోవాలి. ఈ రెండు అటాచ్ చేస్తూ టీటీడీ ఈఓ గారికి రిక్వెస్ట్ లెటర్ అనేది మనం సబ్మిట్ చేయాలి. మీరు రిక్వెస్ట్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత టీటీడీ టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా స్క్రూటినీ చేసి మీరు గర్భగుడి కట్టే లొకేషన్కి వెళ్ళి గర్భగుడి నది చూసి ఎంత సైజ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత 3 months లోపల మీకు విగ్రహం అనేది అలొకేట్ చేస్తారనమాట. ఇండియాలో మీరు ఎక్కడ గుడి కడుతున్నా కానీ మీరు ఈ ప్రాసెస్లో చెప్పినట్టు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ గుడికైనా ఏ విగ్రహమైనా వీళ్ళంతా స్క్రూటినీ చేసి దాన్ని బట్టి మీకు అప్రూవల్ అనేది ఇస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే, తిరుపతిలో అలిపిరి రోడ్లో బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ, ఎస్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్, తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సంస్థ. కాలేజ్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఇలా శిల్పాలను చెక్కుతూ మనకి కనిపిస్తారు. ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా చాలా అద్భుతంగా చెక్కుతారనమాట. అసలు రాయికి ప్రాణం పోసి దేవుడిని చేస్తారు ఇక్కడ. ఎంత అద్భుతంగా శిక్షణ ఇస్తున్నారా అనిపిస్తుంది. సో నేను కంప్లీట్గా తెలుసుకున్నది ఏంటి అంటే, ఇక్కడ 4 years కోర్స్ కూడా ఉంటుంది అని. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి 4 years కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అంతేకాదండి, క్లాత్ మీద కలంకారీ వర్క్ కూడా నేర్పిస్తారనమాట, ఎలా చేయాలి అనేది. అది 2 years కోర్స్ ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను. అడ్మిషన్స్ అనేవి ఎంతమందిని అంతే అంతమందిని తీసుకోరండి, చాలా తక్కువ మంది తీసుకుంటారనమాట. సంవత్సరానికి 10 మందిని అలానే తీసుకుంటారు, 10ల సంఖ్యల్లోనే తీసుకుంటారు. సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకు అప్లికేషన్తో పాటు ఎలా ఫిల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థను 1960వ సంవత్సరంలో స్థాపించి విద్యార్థులు, శిల్పులకు శిల్పశాస్త్రాల ప్రకారంగా శిక్షణ ఇస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక సంస్థగా ఉండడం గర్వించదగ్గ విషయం. దీంట్లో డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సు ఉంది. అది 4 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఈ డిప్లొమా కోర్సు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారి అనుమతి పొందింది. ఈ కోర్సులో 6 విభాగాలు ఉంటాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్, స్టోన్ స్కల్ప్చర్,
సుధా స్కల్ప్చర్, మెటల్ స్కల్ప్చర్, ట్రెడిషనల్ పెయింటింగ్స్ అండ్ సాంప్రదాయ వర్ణచిత్రలేఖన విభాగం, అవి కూడా ట్రెడిషనల్ పెయింటింగ్లోనే వస్తుంది. ప్రతి సంవత్సరము ఒక్కొక్క విభాగంలో 10 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కలదు. మొత్తం అన్ని విభాగాలలో 60 మంది విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. డిప్లొమా కోర్సులో చేరే అభ్యర్థులు 10వ తరగతి చదివి ఉండాలి. వాళ్ళు 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట ఈ కోర్సులో చేరాలంటే. డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు వాళ్ళ పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1,00,000 రూపాయలు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. 4 సంవత్సరాల కోర్సు నందు ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే టీటీడీ దేవస్థానం యాజమాన్యం వారి రూల్స్ ప్రకారం ఈ కళలో స్థిరపడడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి వడ్డీతో సహా కలిపి ఆ డబ్బులు అనేవి ఇచ్చేస్తారనమాట. ఈ కళాశాలలో చదువుకునే స్థానికేతర విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం కల్పించబడుతుంది. ఉచితంగా 3 శిల్పశాస్త్ర గ్రంథాలు కూడా ఇస్తారు. 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆలయ నిర్మాణ శిల్పకళా విజ్ఞానం కొరకు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చారిత్రక ఆలయాల సందర్శనకు ఉచితంగా పంపిస్తారు. ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటే, డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖలో, పురావస్తు శాఖలో, టీటీడీ దేవస్థానం వాళ్ళ శాఖలో, ఇంజనీరింగ్ విభాగంలో మరియు శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల నందు ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు కూడా ఇస్తారు. డిప్లొమా కోర్సు కంప్లీట్ చేసుకున్న తర్వాత BFA, MFA కోర్సు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కళాశాలలోని పూర్వ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖలోను, పురావస్తు శాఖలోను మరియు టీటీడీ ఇంజనీరింగ్ విభాగమునందు ప్రధాన స్థపతులుగాను, ఉపస్థపతులుగాను, సహాయ స్థపతులుగాను మరియు టీటీడీ దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో అధ్యాపకులుగాను పనిచేస్తున్నారు. దేశ విదేశాలలో ఈ కళాశాల పూర్వ విద్యార్థులు అనేక దేవాలయాలు నిర్మించి పేరు ప్రఖ్యాతి పొందారు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఆర్టిస్టులుగాను ఉపాధి చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కళాశాలల యందు, పాఠశాలల్లో డ్రాయింగ్ మాస్టర్స్గా, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సంస్థల్లోనూ కూడా పనిచేస్తున్నారు. సొంతంగా చాలా రకాల ప్రైవేట్ వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నారంట. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు తయారు చేసిన కళాకృతులకు ప్రభుత్వాల నుండి చాలా అవార్డ్స్ కూడా పొందున్నారంట. ఇక్కడ కలంకారీ కోర్స్ కూడా నేర్పిస్తారు. ఈ కోర్సు నందు వస్త్రములపైన కలంకారీ కళ చిత్ర రచనా విధానం నేర్పిస్తారు. ఈ సంప్రదాయ కలంకారీ కళలో ప్రతి సంవత్సరం 10 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వీళ్ళు కూడా. వీళ్ళకి కూడా 2 సంవత్సరాలు వసతులు మరియు భోజనం ఫ్రీగా ఇస్తారు. ఈ సంస్థలో ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలల్లో అడ్మిషన్స్ జరుగుతాయి. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్, ఎలా రిజిస్టర్ అవ్వాలి అంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం వీడియోలో చూస్తుంది కాలేజ్ లోపల అన్నమాట. ఎంత అందంగా చెక్కారు చూసారా శిల్పాలన్నీ. కాలేజ్లో క్లాస్ రూమ్స్, వర్క్షాప్స్ లాగా ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. కాలేజ్ లోపల క్లాస్ రూమ్స్లో మేము వీడియో తీయలేకపోయాము, కానీ చాలా డీసెంట్గా నేర్పిస్తున్నారండి. చూసారు కదా, ఇది వాళ్ళ ఫామ్ అన్నమాట, వాళ్ళ పాంప్లెట్స్ అవి. మీకు ఒకవేళ ఇందులో చదువుకోవాలి అని ఉంటే మీరు డైరెక్ట్గా ఈ కాలేజ్కి వెళ్ళిపోయి అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా చెప్తారు. ప్లస్ అడ్మిషన్ ఫామ్ కూడా ఇస్తారు. సో మీరు ఆ ఫామ్ అది సబ్మిట్ చేస్తే మీకు అందులో అడ్మిషన్ వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారనమాట. మీకు ఏ విధమైన డౌట్స్ వచ్చినా కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని కమెంట్స్కి మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కూడా మేము సొంతంగా ఆ కాలేజ్కి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశామండి. సో నేను మీకు ఈ ఫామ్స్ అన్నీ నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. మనం 4కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము.
ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయండి. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసి చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.